అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 22 ఆగస్ట్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 0.5% పైన, షాంఘై 1/4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. దీంతో మన మార్కెట్స్లో కూడా కొద్దిగా పాజిటివిటీ ఉండే అవకాశం ఉంది. వరుసగా 6 సెషన్స్ పాటు లాభాల్లో మన మార్కెట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. వరుస నష్టాలు దాదాపు 5వ రోజుగా యుఎస్ మార్కెట్స్లో వీక్నెస్. డౌ జోన్స్, S&P, నాస్డాక్ అన్నీ కూడా 1/4% పైగా నష్టాలతో ముగిశాయి. గోల్డ్ $3,377 దగ్గర ఉంది. గోల్డ్ స్లిప్స్ యాజ్ డాలర్ ఫర్మ్స్ అహెడ్ ఆఫ్ పవెల్స్ జాక్సన్ హోల్ స్పీచ్. జాక్సన్ హోల్లో ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది, యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారిది అన్నది మార్కెట్ కొద్దిగా కీన్గా అవైట్ చేస్తుంది. ఆయిల్ $67-68 దగ్గర ట్రేడ్ అవుతుంది. జపాన్ రిపోర్ట్స్ హాటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఫర్ జూలై బట్ లోయెస్ట్ సిన్స్ మార్చ్ యాజ్ రైజ్ ప్రైసెస్ ఈస్. సో రైస్ ప్రైసెస్ అంటే బియ్యం ధరలు కొద్దిగా ఈస్ అవడం వల్ల వెన్ కంపేర్డ్ విత్ మార్చ్, జూలైలో ఎక్కువగా ఉంది. జూలైలో ఈసారి వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా కాస్త ఎక్కువగా ఉంది. కాకపోతే మార్చ్తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉండడం ఇంకా ఒక పాజిటివ్ అంశం వాళ్ళకి. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న మన మార్కెట్లో 1247 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 33వ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు. నిన్న 2546 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. సో మేజర్గా అది. అండ్ స్టాక్స్ పరంగా NIT, ద కంపెనీ హెస్ ఇష్యూడ్ ఎ కార్పొరేట్ గ్యారంటీ ఆఫ్ అప్ టు €15.75 million టు ICICI బ్యాంక్ UK. ఒకటి 15 million euro ఒకటి టర్మ్ లోన్ సంబంధించిన అప్డేట్. ఇండియా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ ఇండియా సిమెంట్స్లో తమ వాటాలను విక్రయిస్తోంది. నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఫస్ట్ ఇనిషియల్గా 2.75 times సబ్స్క్రిప్షన్ వచ్చింది. రీటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది. ఆఫర్ ఫర్ సేల్. వారీ ఇంజనీర్స్ ఎనల్ గ్రీన్ పవర్ ఇండియాను కొనుగోలు చేయాలి అన్న ఆలోచనని, అది డీల్ కొలాప్స్ అయింది అని వచ్చిన వార్త స్పెక్యులేటివ్ అని చెప్పి ఖండించింది. గోల్డియామ్ $202 crore క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుంది. సిటీ యూనియన్ బ్యాంక్ ఢిల్లీలో మరొక బ్రాంచ్ స్టార్ట్ చేసింది. దీంతో 887 బ్రాంచ్లకి తమ సంఖ్య పెరిగింది. సీమెక్ 2 పేరుతో కంప్లీటెడ్ ఇట్స్ షెడ్యూల్ డ్రై డాకింగ్ అండ్ రిటర్న్ టు ముంబై. వీళ్ళు రెజ్యూమ్ ఇట్స్ కాంట్రాక్ట్ విత్ ఓఎన్జీసీ తమ కాంట్రాక్ట్ రెన్యూ చేసుకుంటున్నట్టు, రెజ్యూమ్ అయినట్టు సీమెక్ వెల్లడించింది. PTC ఇండస్ట్రీస్ $110 crore మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుంచి వెల్లడించింది. HG ఇన్ఫ్రా, ద కంపెనీస్ ఆర్మ్ HG నరోల్ సర్కేజ్ హైవే హాజ్ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ నేషనల్ హైవే డివిజన్ టు బిగిన్. $781 crore ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి లభించింది. అది పనులు ప్రారంభించాలని చెప్పి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి HG ఇన్ఫ్రాకి లెటర్ ఒకటి వచ్చింది. అదొక వీళ్ళకి పాజిటివ్ అంశం. అలాగే GMR ఎయిర్పోర్ట్స్ $5,000 crore వరకు సెక్యూరిటీస్ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తోంది. టెక్స్మాకో రైల్ $103 crore మేర ఆర్డర్స్ వచ్చింది బై లీప్ గ్రెయిన్ రైల్ లాజిస్టిక్స్ అన్న కంపెనీ నుంచి. అవెన్యూ సూపర్ మార్ట్స్ బికనేర్లో మరొక కొత్త స్టోరీ లాంచ్ చేసింది. దీంతో ఈ సంఖ్య 429కి చేరింది. టీటాగర్ రైల్ సిస్టమ్స్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ నుంచి 2 వెజల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. దీని విలువ దాదాపు $445 crore ఉంది. GHV ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి $2,000 crore మేర EPC కాంట్రాక్ట్ వేలర్ ఎస్టేట్ నుంచి లభించినట్టు వెల్లడించింది. అలాగే వన్ ఆఫ్ ది ప్రమోటర్ అయిన అపోలో హాస్పిటల్స్లో సునీతారెడ్డి గారు దాదాపు 1.8 మిలియన్ షేర్స్ని విక్రయించబోతున్నారు, 18 లక్షల షేర్లని. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే క్లీన్ సైన్స్ టెక్నాలజీస్లో నార్వే బేస్డ్ నార్జెస్ బ్యాంక్ 14.62 లక్షల షేర్లని విక్రయించింది $158 crore. NTPC 49 MV ఇన్ phase 3 ఆఫ్ గుజరాత్ ఖావ్డా సోలార్ ప్రాజెక్టు 49 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ని ఒకటి కమిషన్ చేసింది. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ చెందిన సబ్సిడరీ కంపెనీ వెంటో పవర్ ఇన్ఫ్రా అన్న కంపెనీ $116 crore యాజ్ అక్వైర్డ్. ఈ కంపెనీని $116 crore కొనుగోలు చేసింది. 18 లక్షల షేర్లు ఆల్రెడీ విక్రయిస్తున్నట్టు మనం ముందే చూసాం. అపోలో హాస్పిటల్స్లో ఒక అప్డేట్. అలాగే హిందుస్థాన్ యూనిలివర్లో అపాయింట్మెంట్ ఆఫ్ నిరంజన్ గుప్తా యాజ్ వేదాంత ఒక్కొక్క షేర్కి $16 మధ్యంతర డివిడెంట్ ఇచ్చింది. దీంతో $6,256 crore పేఅవుట్ ఉండబోతోంది వేదాంతలో. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో 2 slabs to rule them all. GOM clears
జిఎస్టీ రిఫార్మ్. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాదాపుగా ఇది క్లియర్ చేశారు. కాకపోతే స్టేట్స్ కొన్ని రెడ్ ఫ్లాగ్ చేస్తున్నాయి. బీజేపీ ఏతర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో పాలిత రాష్ట్రాలు, వాటి నుంచి కొద్దిగా ఒత్తిడి ఎదురవుతోంది. ఎందుకంటే ఏదైతే రెవెన్యూ లాస్ జరుగుతుందో వాటిని కాంపెన్సేట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా కూడా యునానిమస్ కాల్ ఏంటి అంటే 5%, 18% రెండు స్లాబ్స్ని రిటైన్ చేస్తూ లగ్జరీ ఐటమ్స్ని 40% సపరేట్గా ఒక ఛార్జ్ విధించాలి, లెవీ విధించాలన్నది ఒకటి. అయితే 12%, 28% లాంటి స్లాబ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలనేది కూడా ఒక ఆలోచనగా అయితే చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించి త్వరలో మనకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. జిఎస్టీ 2.0కి సంబంధించి జీడిపి గ్రోత్ Q1లో 6.7% మేర వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వచ్చిన 6.5% దానికంటే కొద్దిగా తక్కువకి ఈసారి ఉండే అవకాశం అయితే ఉంది. పెగ్డ్ అట్ 6.3 ఫర్ FY26. ఓవరాల్గా 26 సంవత్సరంలో 6.3% మేర వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఈటీ పోల్లో 14 మంది ఎకానమిస్టులని అంచనా వేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన విశ్లేషణ అనేది 6.7% మేర Q1లో వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి. ఇండియా పర్ప్లెక్స్డ్ యాజ్ యుఎస్ ఆయిల్ లాజిక్. సో రష్యన్ ఆయిల్లో మెజారిటీ మనం కొనుగోలు ఎల్ఎన్జీని, రష్యన్ ఆయిల్ని చైనా కొనుగోలు చేస్తుంది. ఎల్ఎన్జీని ఏమో EU పర్చేస్ చేస్తుంది, యూరోపియన్. కాకపోతే మన మీద ఎందుకు పన్నులు విధిస్తున్నారు, అధికంగా టారిఫ్స్ విధిస్తున్నారు అనేది జయశంకర్ గారికి నిన్న గట్టిగా మాట్లాడిన అంశం. నిన్న మరొకసారి పుతిన్ గారిని కలిశారు. ఇంకా మరింతగా మనం ట్రేడ్ రిలేషన్స్ని పెంచుకోవడానికి యుఎస్ బిహేవింగ్ లైక్ ఎ బుల్లీ, చైనా విల్ ఫర్మ్లీ స్టాండ్ విత్ ఇండియా. సో ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం ఇండియాని బుల్లీ చేస్తున్నారు, ఇండియాతో తమ మద్దతును కొనసాగిస్తామని చెప్పి మనకి చైనీస్ ఎన్వాయ్ టు ఇండియా ఫస్ట్ టైం మాట్లాడారు. ఇండియా అండ్ చైనా డబుల్ ఇంజన్స్ ఫర్ ఎకానమిక్ గ్రోత్ ఇన్ ఏషియా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా చేతుల్లో కనబడితే యూరోపియన్ యూనియన్ కానీ అది మిగిలిన కాంటినెంట్స్ ఏవైనా సరే వాటితో పోలిస్తే మనం కొద్దిగా బెటర్ వికెట్ మీద ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సెబీ ప్లాన్స్ టు ఇంక్రీజ్ టెన్యూర్ మెచ్యూరిటీ ఆఫ్ ఈక్విటీ డెరివేటివ్. సో వీక్లీ డెరివేటివ్స్ని మేబీ తొలగించి మరింత డ్యూరేషన్ ఎక్కువ ఉన్న డెరివేటివ్స్ని తీసుకొచ్చే ఆలోచనలో సెబీ ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త వచ్చిన తరుణంలో నిన్న BSE లాంటి స్టాక్స్లో ఇంపాక్ట్ అయితే చూసాం. ఎందుకంటే వీక్లీ డెరివేటివ్స్ మెజారిటీ పాత్ర పోషిస్తున్నాయి. కాకపోతే రీటైలర్స్ దాని నుంచి నష్టపోతున్నారన్న ఆలోచన చేస్తున్న తరుణంలో వీటిని మరింతగా, ఎందుకంటే ఈ వచ్చిన డెరివేటివ్స్ని హెడ్జింగ్ మెకానిజం కోసం పెట్టుకున్నవి. అయితే ఆ హెడ్జింగ్ ఏవైతే ఆ కోర్ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి ఇవే ట్రేడింగ్ ఆప్షన్స్గా అయిపోతున్న తరుణంలో వీటి మీద సెబీ కొద్దిగా దృష్టి పెట్టే ఇది ఉండబోతోంది. సో దానికి సంబంధించిన అప్డేట్ మనకు మళ్ళీ రావచ్చు. ప్రైవేట్ సెక్టార్ యాక్టివిటీ ఆగస్ట్ నెలలో రికార్డు స్థాయిలో చేరింది. సర్వీసెస్ గ్రోత్ ఆల్ టైమ్ హైలో యాజ్ ఆఫ్ నౌ ఉంది. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అలాగే విక్రమ్ సోలార్ IPO దాదాపు 55 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. పటేల్ రీటైల్ దాదాపు 96 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాము. అలాగే శ్రీజీ షిప్పింగ్ కూడా దాదాపు 58 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా జెమ్ అరోమాటిక్స్ 30 రెట్ల అధిక సబ్స్క్రిప్షన్స్ అయితే వచ్చాయి. సో జనాల దగ్గర డబ్బులు పుష్కలంగా అయితే ఉన్నాయి. ఒక మంచి ఇష్యూ వస్తే వాటిని సబ్స్క్రైబ్ చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఈజింగ్ ఆఫ్ రేర్ ఎర్త్ బాటిల్ నెక్స్ మే క్లియర్ వే ఫర్ ఇండియన్ ఎలక్ట్రానిక్ ఫర్మ్స్. చైనా నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్ ఒకటి, పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ బాటిల్ నెక్స్ క్లియర్ చేయాలని, అలాగే యూరియాకి సంబంధించి కూడా భారీ ఎత్తున పంపించాలన్నది కూడా బీజింగ్ నుంచి వస్తున్న ఒక అప్డేట్. కాబట్టి కొన్ని కంపెనీస్కి, దీని మీద ఆధారపడిన కంపెనీస్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది. GOM బ్యాక్స్ GST రిజిక్ స్టేట్స్ ఫ్లాగ్ రిస్క్ టు రెవెన్యూ. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇదంతా. గడ్కరీ సోనోవాల్ అన్వీల్ రోడ్ మ్యాప్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్ఫ్రా గ్రోత్. అలాగే సెబీ ప్లాన్స్ లాంగర్ టెనర్ డెరివేటివ్స్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన అంశాలే మనకి. కుద్రేముఖ్ నేను ఆల్ టైమ్ హైట్ చేసింది. నవా రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 34 రెట్ల అధిక ట్రేడింగ్ వాల్యూమ్తో 13% నేను పెరగడం చూసాం. వరుస లాభాలకి బ్రేక్ పడింది. అవెన్యూ సూపర్ మార్ట్స్లో కొద్దిగా ఒక 1% దాకా వీక్నెస్ అయితే చూసాం. Q1లో DLF ప్రెస్టేజ్కి మంచి సేల్స్ జరిగితే గోద్రేజ్ అండ్ ఓబ్రాయ్ కొద్దిగా రెవెన్యూలో బలహీనపడ్డాయి. బెంచ్ మార్క్ ఇండిసెస్ వరుసగా 6వ రోజు కూడా మన దగ్గర లాభపడడం అయితే ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. వేదాంత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. IKS హెల్త్, ఇది రాకేష్ జింజన్లా గారు ప్రమోట్ చేసిన కంపెనీ. గతంలో వీళ్ళు US హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్కి టెక్ ఎనేబుల్డ్ ఆపరేషన్ సర్వీసెస్ని వీళ్ళు ఇస్తూ ఉన్న కంపెనీ ఇది. సో ఇప్పుడు అక్కడ US ప్రభుత్వం కొద్దిగా హెల్త్ కేర్ కాస్ట్లను కట్ డౌన్ చేయాలని ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో ప్రైవేట్ కంపెనీస్కి మరింత బెనిఫిట్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలకి మరింత బెనిఫిట్ ఉంటుందన్నది IKS హెల్త్ చెప్తున్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ US మార్కెట్స్లో తమకు ఉంది అని చెప్పి IKS చీఫ్ చెప్తున్నారు.
అలాగే ఆటో ఫర్మ్స్ జిఎస్టీ రెజిక్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండవచ్చు, ఎందుకంటే 28% నుంచి 18% తగ్గటం వల్ల కార్స్ మీద ఇది. అలాగే కాకపోతే బిగ్గర్ కార్స్ మీద లెవీ విధిస్తున్నారు, దాన్ని కూడా ఏదైనా స్ట్రీమ్లైన్ చేస్తే సేల్స్ మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్పి. అయితే దివాళీ వరకు ఆగితే ఈ ఇంపాక్ట్, ఎందుకంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాదాపు 2-3 నెలలు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఒక భావనలో మారుతి సుజుకి కూడా ఉంది. ప్రభుత్వం దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పటి వరకు సేల్స్ కనుక ఆగిపోతే ఒకేసారి సరఫరా కూడా చేయలేరు, దానికి తోడు స్లంప్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈసారి ఫెస్టివ్ సీజన్లో టైర్ రిలేటెడ్ కంపెనీస్ బిగ్ బెట్ ఉండవచ్చు అని ఒక ఆలోచనలో అయితే ఉన్నాయి. అదొక మేజర్ అప్డేట్. ఈ కంపెనీస్ అన్ని కూడా ఈసారి దివాళీ సీజన్కి భారీగా ఉండవచ్చు. క్యాజువల్ గేమింగ్ మార్కెట్ సెట్ టు గెయిన్ ఫ్రమ్ బ్యాన్ ఆన్ ఆర్ఎంజీ ప్లాట్ఫామ్స్. రియల్ మనీ గేమింగ్ని పక్కన పెడితే క్యాజువల్ గేమింగ్ మార్కెట్ ఈ ఎఫెక్ట్ వల్ల బెనిఫిట్ పొందే అవకాశం ఉందని చెప్పి ఇండస్ట్రీ అయితే భావిస్తుంది. సో ఇవి ఓవరాల్గా వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.